గైస్, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి 2 పాయింట్స్ అయితే మ్యాండేటరీ అనమాట మానిటైజేషన్ అవ్వడానికి. అవేంటంటే ఫస్ట్ థింగ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి. మనకు ఫస్ట్ పాయింట్ సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగానే వచ్చేస్తారు, కానీ 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ 365 డేస్లో రావడం అనేది చాలా కష్టం. ఒకవేళ 365 డేస్ లోపు 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ రాకపోతే మన ఛానల్ పరిస్థితి ఏంటి? మన ఛానల్లో ఉన్న వీడియోస్ డిలీట్ అవుతాయా? లేదంటే మన ఛానల్ కూడా టర్మినేట్ అయిపోతుందా? లేదంటే మళ్ళీ ఫ్రెష్‌గా ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ చేయడం స్టార్ట్ చేయాలా? అండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ టైం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి కౌంట్ అవుతుందా? ఇట్లాంటి డౌట్స్ అయితే కొత్త క్రియేటర్స్‌కి చాలా మందికి ఉంటుంది. ఇలాంటి డౌట్స్ అన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్షు టాక్స్. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అలాగే మీలా డౌట్స్ ఉన్న ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే 2 ప్రాసెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. లాంగ్ వీడియోస్కి 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ అయి ఉండాలి. లేదా షార్ట్ వీడియోస్ వల్ల కూడా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. బట్ లాంగ్ వీడియోస్కి కన్సిడర్ చేయదు. షార్ట్ వీడియోస్కి 3 months లోపు అంటే 90 days లోపు 10 million వ్యూస్ వస్తే మాత్రం మనకి మానిటైజేషన్ అయితే అవుతుంది. ఓన్లీ షార్ట్స్కి. లాంగ్ వీడియోస్కి మానిటైజేషన్ అవ్వాలంటే మాత్రం కంపల్సరీ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే అయి ఉండాలి 365 days లోపు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి 4000 వాచ్ అవర్స్ 365 days లోపు కంప్లీట్ అవ్వకపోతే ఏమవుతుంది అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, జూలై 1, 2024లో మీరు ఛానల్ క్రియేట్ చేశారు. మీకు జూలై 1, 2025 వరకు టైం. ఈలోపు మీరు 4000 పబ్లిక్ వాచ్ అవర్స్ కనుక గెయిన్ చేయగలిగితే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. గుడ్ టు గో. ఒకవేళ అవ్వకుండా ఒక 3000 పబ్లిక్ వాచ్ అవర్స్ వచ్చేసి జూలై 1, 2025 అయిపోయింది. 365 days కంప్లీట్ అయ్యాయి, మీకు వాచ్ అవర్స్ అవ్వలేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు డేస్ పెరుగుతున్న కొద్దీ మీ వాచ్ అవర్స్ అయితే ఎక్కడికి పోవు. డేస్ పెరుగుతున్న కొద్దీ ఈ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చిన వాచ్ అవర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఎన్ని డేస్ పెరిగితే ఇక్కడ అన్ని డేస్లో వచ్చిన వాచ్ అవర్స్ అయితే తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇంకొన్ని ఎక్కువ వీడియోస్ చేస్తూ తొందరగా మీకు వాచ్ అవర్స్ అయితే గెయిన్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడు మీరు పడ్డ కష్టం అయితే పోదన్నమాట. సో మీకు ఇక్కడ ఇంకొక 1 month పెరిగింది అనుకోండి, ఫస్ట్ 1 monthలో వచ్చిన పబ్లిక్ వాచ్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవి మీ టోటల్లోకి వెళ్ళి లెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి పబ్లిక్ వాచ్ అవర్స్ అయితే పోవు, ఎక్కడికి పోవు, ఛానల్ పోదు, వీడియోస్ పోవు. ఇదేంటంటే 1 year క్యాలిక్యులేషన్ కాదు, 365 days, లాస్ట్ 365 daysలో వచ్చిన పబ్లిక్ వాచ్ అవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియోస్ మంచిగా కంటిన్యూ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తూ ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండండి. అండ్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ రావట్లేదని చెప్పేసి చాలామంది వీడియోస్ ఒక 2-3 months చేసేసి స్టాప్ చేస్తూ ఉంటారు. అట్లా అస్సలు చేయకండి, ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. వీడియోస్ 8 to 9 minutes లెంత్ ఉండేలాగా చూసుకోండి. అండ్ అలాగే వీడియోస్ వారంలో 2 నుంచి 3 వీడియోస్ ఖచ్చితంగా అప్లోడ్ చేసేలా చూసుకోండి. అది కూడా ట్రెండింగ్ టాపిక్ మీద చేయడానికి ట్రై చేయండి. అప్పుడు వ్యూస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి కొత్తగా ఒక ఆప్షన్ కూడా వచ్చింది. షార్ట్ వీడియోలో కూడా మన లాంగ్ వీడియో యొక్క లింక్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో మీరు లాంగ్ వీడియో చేసినప్పుడు దానికి సంబంధించి ఇంకొక షార్ట్ రీల్ కూడా షూట్ చేసుకోండి. షార్ట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు దాని కింద దానికి సంబంధించిన లాంగ్ వీడియోని కూడా అటాచ్ చేస్తూ ఉండండి. అట్లా కూడా మనకి సబ్స్క్రైబర్స్తో పాటు వాచ్ అవర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ చూసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియోని కూడా ఓపెన్ చేసి చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. షార్ట్ వీడియోస్ కూడా రోజు 1 నుంచి 2 ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. అండ్ షార్ట్ వీడియోస్ వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అనేది తొందరగా వస్తూ ఉంటారు. దీంతో పాటు థంబ్నెయిల్స్ కూడా మంచిగా అట్రాక్టివ్గా క్రియేట్ చేయండి. దాంతోపాటు ఏంటంటే థంబ్నెయిల్ పైన మనము క్యూరియస్గా ఉండాలి. థంబ్నెయిల్ చదివి వెంటనే మన వీడియో ఓపెన్ చేసేలాగా క్యూరియస్గా దానిపైన టెక్స్ట్ అనేది మెన్షన్ చేయాలి. కానీ టెక్స్ట్ వీడియోకి థంబ్నెయిల్కి సంబంధం లేకుండా ఉండకూడదు. వీడియోలో ఉన్న టాపిక్ గురించే క్యూరియస్గా ఉండేలాగా థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా క్రియేట్ చేయాలి. ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి, ఎండ్ కార్డ్స్ పెట్టండి, కమ్యూనిటీ పోస్టులు కూడా రెగ్యులర్గా పెడుతూ ఉండండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే లాంగ్ వీడియోస్ 4000 వాచ్ అవర్స్ రావట్లేదు అని చెప్పేసి ఇంకా చేయడం ఆపడం మాత్రం అస్సలు చేయకండి. వీడియోస్ కంటిన్యూ చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి.
డ్యూరేషన్ మెయింటైన్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను వాటిపైన క్లారిటీ ఇస్తూ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ వీడియోలో నేను చెప్పిన పాయింట్స్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరడానికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.